రామ్ నారాయణ్ రామ్. ఇక్కడి శాస్త్రాలు వేదాలు ఎంత అందంగా ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిలు ఉదయం లేచి కూర్చుంటారు. అందరూ శివుని పిలుస్తారు, కలిసికట్టుగా పిలుస్తారు. ఆ శబ్దంలో ఎలాంటి మాయ లేకుండా ఉంటుంది. అలా గంటల తరబడి పిలుస్తూ ఉండగానే మబ్బుల్లా ఒక అందమైన దృశ్యం కనిపిస్తుంది. అందరూ చూసిన తర్వాత అది కరిగిపోతుంది. అక్కడ ఎవరు అబద్ధం చెప్పరు. ఎవరో అబద్ధం చెప్పినట్లయితే వారిని కొండపై నుంచి తోసివేస్తారు. అక్కడ ఎలాంటి మోసం, దొంగదారి ఉండదు. ప్రజలు చాలా నిష్కల్మషంగా, సహజంగా ఉంటారు. వారు ధ్యానం, యోగం చేస్తారు మరియు వ్యవసాయం చేస్తారు. నన్ను చమరి గాయపై కూర్చోబెట్టి తీసుకెళ్లారు. నేను నా దేశం గురించి చెప్పినప్పుడు వారు అంటారు, నీ దేశం అలా ఉందా? తండ్రి కొడుకును మోసం చేస్తాడు, కొడుకు తండ్రిని మోసం చేస్తాడు. అబద్ధం చెప్పకుండా వారు జీవించలేరు. వారి దేశంలో ఇది పాపం మన దృష్టిలో అయితే వారి మొత్తం జీవనశైలి పాపమే. అయినా ఆ పాపంలో కూడా ఎంత అందమైన పని జరుగుతోంది.